హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం చేయబోతున్న రెసిపీ సొయ్యకూరకు పచ్చి అలసందలకాయది వంచించారు. సో ఇది ఎలా చేయాలి, ఎలా ప్రాసెస్ ఉంటుంది అనేది నేను మీకు చూపిస్తాను. కమ్ ఆన్, లెట్స్ వాచ్. ఆల్రెడీ మమ్మీ సొయ్యకూరాకుని కట్ చేసి పెట్టుకుంటుందండి, నీట్గా వాటర్లో వాష్ చేసేసి. సో దీనికి ఇంకొక పేరు సబ్బక్కి అని చెప్తారు కన్నడలో. సో అలసంది గింజలు, పచ్చి అలసందల్ని బాగా ఇలా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలండి. సో ఇందులోనే 2 టమాటోస్, పచ్చిమిర్చి వేసుకొని హాఫ్ బాయిల్ అయిన తర్వాత పక్కకు తీసుకోండి. అదైన వెంటనే కొంచెం బాయిల్ అయింది అని తెలియగానే మీరు కూరాకు యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొక పక్క ఒక కడాయిలో 2 to 3 చిన్న ఆనియన్స్ నేను ఒక 10-15 తీసుకున్నాను. పెద్దదైతే మీరు ఒక 2 తీసుకోండి. తెల్లగడ్డలు ఒక 10 పాయలు తీసుకోండి. దాన్ని లైట్గా షాలో బ్రౌన్గా వేయించుకొని దాన్ని మిక్సీకి యాడ్ చేసుకోండి. ఇలా ఉంటుందండి. ఉడికిన తర్వాత కూరాకు, తర్వాత పచ్చలసంది కాయి, ఈ 2 టమాటోస్ ఉడికించుకునింది పక్కకు తీసుకొని దాన్ని మిక్సీ జార్లో యాడ్ చేసుకుంటున్నాను. 2 పచ్చిమిర్చి, అలసంది గింజలు ఉడకపెట్టుకోండేది అవుట్లా మనం ఇప్పుడు ఫ్రై చేసుకున్నాం కదా, ఎర్రగడ్డ, తెల్లగడ్డ, అది కొంచెం కొబ్బరి, పచ్చి కొబ్బరి అండి, అది తీసుకొని కొంచెం జీలకర్ర 2 టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం చింతపండు, కొత్తిమీర, ఒక స్మాల్ నిమ్మకాయ సైజ్ అంతా మీరు చింతపండు వేసుకోవచ్చు. పులుపు ఎంత తీసుకుంటారో అంతా, కొంచెం కరివేపాకు, దాన్ని బాగా బ్లెండ్ చేసుకొని మీరు పక్కకు తీసుకోండి. ఒక బౌల్లో, ఒక బాండ్లీలో మీరు కొంచెం ఆయిల్, కరివేపాకు, పోపు దినుసులన్నీ యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా మసాలా వేసుకొని బాగా షాలో ఫ్రై చేసుకోండి. ఫుల్ మసాలా యాడ్ చేసుకోవద్దండి. కొద్దిగా మసాలా వేసుకొని మీరు ఇలా షాలో ఫ్రై చేసుకున్నారంటే అదైన తర్వాత మీరు ఫుల్ మసాలాని యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా ఫ్రై అవుతూ ఉండగానే మమ్మీ ఆల్రెడీ ఫుల్ మసాలా యాడ్ చేసి ఉడికించుకున్న నీళ్ళు ఉంటాయి కదా అండి, అలసందది కాయి, ఆ వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం బాయిల్ చేసిన తర్వాత ఆఫ్ చేసేయండి. నెక్స్ట్ ఇంకొక కడాయిలో మేము కొంచెం ఆయిల్, కొంచెం ఎండుమిర్చి, పోపు దినుసులన్నీ యాడ్ చేసుకొని కొంచెం చిటపటలు అయిన తర్వాత మీరు అందులో 3 to 4 ఆనియన్స్, చిన్న ఆనియన్స్ తీసుకున్నాను. మీరు 1 పెద్ద సైజ్ 1 ఆనియన్ తీసుకున్న చాలు. తెల్లగడ్డలు ఒక 5 to 6 తెల్లగడ్డ పాయ తీసుకున్నాను. అది కూడా మీరు బాగా ఫ్రై చేసుకొని, ఇంకొక పక్క సాంబార్ రెడీ అవుతుందండి, వంచించారు. ఇంకో పక్క మీకు తాలింపుకి, కూరాకు తాలింపు ఎలా చేసుకోవడం అనేది చూపిస్తున్నాను. అలసంది కాయి, తర్వాత సబ్బక్కి చూడండి, ఆల్రెడీ ఉడకపెట్టుకోండి సొయ్యకూరాకు, అవుట్లా అలసందకాయ, పచ్చి అలసందకాయ ఉడికించుకున్నాం కదా, అది మనము దీంట్లో యాడ్ చేసుకుంటున్నాం. కొద్దిగా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్నారంటే అయిపోయిందండి, రెడీ అయిపోతుంది. ఒక పక్క వంచించారు, తర్వాత సొయ్యకూరాకు పల్యం. చూసి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.